హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. కార్తీక మాసం అమావాస్య రోజున ఈ యొక్క పని చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. కార్తీక మాసం అమావాస్యను అగన అమావాస్య, భౌమవతి అమావాస్య అంటారు. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం పూర్తవుతుంది. అయితే ఈ అమావాస్య రోజున శ్రీ హరి, విష్ణు, లక్ష్మీదేవితో పాటు పూర్వీకులను పూజించే సాంప్రదాయం కూడా ఉంది. అయితే అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన ప్రత్యేక పరిహారాన్ని చేయడం వల్ల డబ్బుకు లోటు ఉండదని మత విశ్వాసం. అయితే హిందూ మతంలో పౌర్ణమి, అమావాస్య తిథులు చాలా ప్రత్యేకంగా పరిగణించబడతాయి. అయితే అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి తిథి మర్నాడు వస్తుంది. అమావాస్య రోజున గంగా స్నానం, శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం. అయితే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మీకు డబ్బులు ఎక్కడి నుంచైనా రావాలనుకున్నా, లేకుంటే డబ్బు అవసరం ఉన్నప్పుడు త్వరగా రావాలన్నా తొందరగా అందుతుంది. అయితే డబ్బుకు లోటు ఉండదు. అలాగే లక్ష్మీదేవికి కొలువై ఉంటారు. అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని, పితృదోషం తొలగిపోతుందని నమ్మకం. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక మాసం అమావాస్య డిసెంబర్ 1వ తేదీన వస్తుంది. మతపరమైన దృక్కోణంలో అమావాస్య చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనదిగా పరిగణించబడతారు. అయితే కార్తీక అమావాస్య రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలు చేయవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణపక్షం అమావాస్య తిథి నవంబర్ 30 శనివారం ఉదయం 10:29 నుంచి ప్రారంభమవుతుంది. అయితే అదే సమయంలో ఈ అమావాస్య తిథి డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 11:50 గంటలకు ముగుస్తుంది. క్యాలెండర్ను పరిశీలిస్తే ఈ సంవత్సరం కార్తీక అమావాస్య డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున జరుపుకుంటాము. అమావాస్య రోజు ఒక్క పని చేయండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలున్నా మీకు అవి దూరమై సుఖ సంతోషాలతో ఉంటారు. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాన్ని చేస్తే మీ ఖజానా డబ్బుతో నిండిపోతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండదు. ఈ పరిహారం లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను జపించడం వలన వస్తుంది. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి 108 నామాలను జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఈ అమావాస్య రోజున మీరు 108 నామాలను జపించడం శుభప్రదం. అమ్మవారి అనుగ్రహం మీకు ఖచ్చితంగా సొంతమవుతుంది. అమ్మవారి 108 మంత్రాలను జపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.